ఈయనకు సహాయపడే సహచరులందరినీ కూడా ఆయన సలహాదారులని ఇలా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళని కొంచెం చిల్ అంటారుగా లోకస్తులు, చిల్ చేయండి రండి అని చెప్పి పిలిచేవాడు. పిల్లల గురువు వాయించేవాళ్ళు, సంగీత నాదాలు వాయించేవాళ్ళు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్లు వేస్తారు. అది చూడడానికి రాజు వచ్చి కూర్చుంటే ఈయన అధిపతులు, ఈయన మంత్రులు, వీళ్ళతో పాటు ఈయనకు సలహాదారులుగా ట్రైనింగ్ అవుతున్న వీళ్ళకి కూడా పర్మిషన్ ఉంది. అప్పుడు ఆ రాజుగారు తినే తిండి వీళ్ళు తింటారు. రాజభోజనం అందరికీ అవకాశం లేదు రాజ్యంలో, వీళ్ళకి మాత్రం. అయితే దానియేలు అన్నాడు, ఐఎమ్ సారీ, ఐ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్. నేను ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయనంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు యవనస్తుడివేనా? నీవేంటి ఇంత గొప్ప రాజుగారు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నావంటే నీకు మైండ్ ఉందా అసలు? ఇప్పుడు కాదు తర్వాత ఇడుస్తావు, ఈ వయసు కాకపోతే ఇంకే వయసు, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించాలి, ఇప్పుడు తిరగకపోతే. ఇది బుద్ధిహీనులు చెప్పే మాటలమ్మా. బుద్ధిహీనులు బుద్ధిమంతులని ఇది రెండు రకాలు ఉన్నారు. వెలుగు చీకటి అని రెండు ఉన్నాయి. వెలుగు ఎప్పుడు చీకటితో ఏకీవించదు, చీకటి ఎప్పుడు వెలుగుతో ఏకీవించదు. ఎప్పుడైనా మీరు చూసారా చీకటి వెలుగు మీద చేసుకుని నడవడం? లేదండి. అది రాదు. ఎందుకంటే ఆ వెలుగు సంబంధులు, వెలుగును పొందుకున్న వారు చీకటితో ఏకీవించలేరు. కానీ చూస్తే అందరూ స్టూడెంట్సే. అప్పుడు దానియేలుతో వారంతా ఒత్తిడి చేశారు, నువ్వు తప్పక రావాలి అని చెప్పాడు. నో, ఐ డోంట్ వాంట్. హీ సెడ్ హీ డజంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదట. దానివల్ల అపవిత్రుడిని అవుతాను. నా దేవుని ఎదుట నేను సరిగా ఉండాలి. కాబట్టి నేను నిర్ణయించుకున్నాను, నాకు ఇందులో ఆనందం ఉంది. ఎందులో? దేవునిలో. అపవిత్రతలో కాకుండా పరిశుద్ధతలో, భక్తిలో, చదువులో, మరి నువ్వు ఏదైతే సాధిస్తున్నావో నీ సబ్జెక్ట్స్ బాగా రాణించడంలో, వాటిని ప్రాక్టీస్ చేయడంలో నువ్వు ఆనందించు దేవుని యందు. లోకస్తులు లోక విషయాల్లో ఆనందించడానికి ఇష్టపడతారు, వాళ్ళకి రక్షణ దొరకలా, మరి ఇంకా వెలుగులోకి రాలేదు. కాబట్టి వాళ్ళ మనసు అటే లాగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ మర్మం బయలుపరచబడలేదు, నీకు ఇవ్వబడింది. ఆ ప్రివిలేజ్ నువ్వు పొందుకున్నావు, నీకు ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి దానియేలు గ్రంథం నుంచి చదివితే నీకు అర్థమైపోతుంది. వారు ఎంతో జాగ్రత్త పడ్డారు, కానీ ప్రార్థనలో ఉండేవారు. మరి ఏం జరిగింది? వాళ్ళందరికన్నా వీళ్ళు పై చేయి సాధించారు. ఫస్ట్ లో ఇబ్బందులు పడినా దేవుడు వీళ్ళకి జ్ఞానం రిలీజ్ చేశాడు. అడుగు, దైవ జ్ఞానం అడుగమ్మా, దేవుడిని జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రిక 1:5 అడిగిన ప్రతి వారికి కాదనకుండా జ్ఞానం ఇస్తానని దేవుడు. అలాగే అన్ని సబ్జెక్ట్స్ లో మీరు చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో కూడా మీరు వర్ధిల్లాలని ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు. సో ఇప్పుడు నీ విలువ తెలియదు, కొన్నాళ్ళు పోయాక నీ విలువ తెలుస్తుంది. మేము కూడా కాలేజ్ స్టడీస్ లో ఉన్నప్పుడు నుండే ప్రభు మమ్మల్ని తాకినప్పుడు మా ఫ్రెండ్స్